హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము అడిగుప్పల నీలంపాట అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఏం లేదట, ఏదో చెప్పు. వెళ్ళొస్తాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఓకే, మేమైతే అడుగుపులు వెళ్తున్నాం అనమాట. ఈ రోజు అదే బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 5 స్టార్ట్ అవుతాం అనుకున్నాం. ఇప్పుడు 5:45 అయింది. వెళ్ళేసరికి ఎంత అయితే చూడాలి. ఇంక మధ్యదారులో అయితే టిఫిన్ తిందామని ఆగామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నా. మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో రిస్క్ చేయడం ఎందుకనేసి అందరం ఇడ్లీ తీసుకున్నాం. ఇంక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే వదలలేదు. అసలే 3:30కి లేచింది. మా డాడీ మా మామయ్య వాళ్ళు అయితే కోళ్లు తీసుకురావడానికి వెళ్ళారు. ఫస్ట్ మా అన్నయ్య అయితే మాట్లాడేసి ఒక షాప్ దగ్గర పెట్టారు. సో మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారనమాట. మా డాడీ వాళ్ళు అయితే మా ఊర్లో చూసారు కానీ నాటుకోళ్ళు ఎక్కడా దొరకలేదు. ఇంకా అందుకే ఇక్కడ తీసుకున్నారు. ఇంకా కోళ్ళని తీసుకున్నాక మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొన్ని సామాన్లు ఉన్నాయి. సో అవి కూడా తీసుకుని స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుండి. ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఇంకా టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే చాలా దూరం అనమాట. ఈ అమ్మవారి పేరు అయితే శ్రీ నేదానంపాట అమ్మవారు అనమాట. కొంతమంది అయితే నీలంపాట అమ్మవారు అని కూడా అంటారు. మీకు ఈ అమ్మవారు తెలుసా కమెంట్ చేయండి. స్టవ్ వంట సామాన్లు తెచ్చే గ్యాప్ లో మా అక్క అయితే పరవాణం చేసే గిన్నెకి పసుపు రాసి బొట్టెడుతుంది అనమాట. మన చిన్నకైతే వీటన్నిటికీ కాపలాగా కూర్చున్నట్టు సెంటర్ లో కూర్చుంది. మా పొట్టోళ్ళు అయితే మాతో రాలేదు. మా అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి కాస్త లేట్ అవుద్ది అన్నారు. ఇంకా వాళ్ళతో వస్తామనేసి అక్కడ ఆగిపోయారు. స్టవ్ ఏమో బాగా పెద్దదైపోయింది, గిన్నెమో చిన్నదైపోయింది. ఇంకా ఇలా ఇనపూసలు పెట్టేసి సెట్ చేశారనమాట. నేనైతే ఇంకా స్టవ్ వెలిగించేసి ఈ రోజు అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను. పరమాణం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి నివేదించడానికి అయితే వెళ్తున్నా. మన చిన్నకైతే వెనకాల ఎక్కడో పిల్లి నడకలు వేసుకుంటూ వస్తుంది. పిలిస్తే అప్పుడు పరిగెట్టుకు వచ్చింది అనమాట. అది ఈజీగా మోసేయొచ్చులే అనుకున్నాను కానీ 3 ప్రదక్షిణాలు చేస్తలోకి గుళ్ళోకి వెళ్లకుండానే అమ్మవారు డైరెక్ట్ గా కనిపించేశారు. అంత వెయిట్ ఉంది. మా వాళ్ళైతే కోళ్లు కూడా మొక్కుకున్నారనమాట. ఇంకా మా డాడీ, మా బాబాయ్, మా సుమయ్య అయితే కోళ్లు పట్టుకుని ప్రదక్షిణం చేస్తున్నారు. మా పొట్టోళ్ళు ఇద్దరు ఫస్ట్ పరిగెట్టేశారు. ఇంకొక అయిపోయినట్టుంది. వెనకాల మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు. సండే అయితే అస్సలు ఖాళీ ఉండదంట. ఇదిగో ఈ దేవుడే నీలంపాట అమ్మవారు. గర్భగుడి లోపలికి చిన్నపిల్లలు అబ్బాయిలు వెళ్ళొచ్చంట కానీ అమ్మాయిలు అయితే అస్సలు వెళ్ళకూడదంట. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా అమ్మ మా మౌని కూరగాయలన్నీ కట్ చేసి రెడీగా ఉంచారు వంట కోసం. మా భవనక్క పిన్ని అయితే వంట స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారు. లిక్కి ఆడుకో. ఈరోజు మా మీద వచ్చేసి చికెన్ ఫ్రై, వెజ్ పలావ్ అండ్ చికెన్ కర్రీ, పరమాన్నం అనమాట. వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. మా ఇద్దరికి ఇంకేం చేయాలో అర్థం కాక మా పొట్టోలతో ఆడుతున్నాం అనమాట. వీళ్ళిద్దరూ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. వీళ్ళున్నారనే మా పొట్టోలు కూడా లేట్ గా వస్తా అన్నారు వాళ్ళతోని. ఈ పొట్టోళ్ళు అందరూ కలిసి మళ్ళీ తర్వాత తినకుండా నాటకాలు ఆడతారనేసి ఫస్ట్ మా మౌని అయితే తినిపించేసింది అందరికి. ఏం తింటున్నారు? ఏ చికెన్ కర్రీ? నాటు కూడా ఏదో తెచ్చి అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ వేడి వేడిగా కాలిపోతున్నాయి అసలు. ఆబ్వియస్లీ అమ్మవారి కదా, మనం ఎలా చేసినా గానీ ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. మా చైతు అయితే ఏదో కావాలండి, అది ఇవ్వనన్నారని ఏడుస్తుంది. ఇంకా మా మొక్క అయితే ఇంకా ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్ గా తీర్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.